హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టెలిగ్రామ్ యాప్ గురించి పూర్తి అవగాహన తెలుసుకోబోతున్నాం. మొట్టమొదట, టెలిగ్రామ్ యాప్ ఒక మామూలు మెసేజింగ్ యాప్ కాదు. ఇది పవర్ఫుల్, సెక్యూర్ మరియు అడ్వాన్స్డ్ ఫీచర్స్తో నిండిన అప్లికేషన్. మొట్టమొదట, టెలిగ్రామ్ అంటే ఒక క్లౌడ్ బేస్డ్ మెసేజింగ్ యాప్. ఇది 2013లో ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ఇది వాట్సాప్ లాంటి యాప్స్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ, స్పీడ్ మరియు ఫీచర్స్ను అందిస్తుంది. ఈ టెలిగ్రామ్లో 7 ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్ అనమాట. అంటే మీరు పంపిన ప్రతి ఫైల్స్ని కానీ, ఫొటోస్ని కానీ, వీడియోస్ను కానీ టెలిగ్రామ్ క్లౌడ్లోనే స్టోర్ అయి ఉంటాయి. ఫోన్ మారిన డేటా పోదు. నెక్స్ట్, మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఛానల్స్ అంటే బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్ లాంటిది. మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒకే మెసేజ్ను కొన్ని వేల మందికి కూడా షేర్ చేయవచ్చు. నెక్స్ట్, గ్రూప్స్ విత్ 2 lakhs మెంబర్స్. అంటే టెలిగ్రామ్ గ్రూప్లో అతి పెద్ద కమ్యూనిటీ క్రియేట్ చేయవచ్చు, అప్ టు 2 lakhs సభ్యులకు పైగా అన్నమాట. ఫైల్ షేరింగ్ అప్ టు 2 GB. అంటే వాట్సాప్లో అయితే 100 GB 100 MB కంటే ఎక్కువ పంపలేరు అనమాట. అంటే వాట్సాప్లో 100 MBకి మించి పంపలేము, కానీ టెలిగ్రామ్లో అయితే 2 GB వరకు కూడా మనం వీడియోస్, ఫైల్స్ పంపొచ్చు. నెక్స్ట్, సీక్రెట్ చాట్స్. ఇది కంప్లీట్లీ సెక్యూర్డ్గా ఉంటుంది. ఇందుకో తర్వాత సెల్ఫ్ డిస్టర్బ్ అయ్యే మెసేజెస్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. బాట్స్ అంటే టెలిగ్రామ్లో ఆటో రెస్పాన్స్ బాట్స్, క్విజ్ బాట్స్, PDF టు వర్డ్ కన్వర్టర్ బాట్స్ లాంటివి చాలా ఉపయోగాలు మన ఈ టెలిగ్రామ్ యాప్లో ఉన్నాయి. ఇందులో పోల్స్, క్విజెస్, అనానిమస్ మెసేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ టెలిగ్రామ్ యాప్లో అనమాట. మీరు మీ గ్రూప్లో పోల్ పెట్టుకోవచ్చు. క్విజ్ ఆప్షన్స్తో పాటుగా ఎవరు ఏమి ఓటు వేశారో అన్న విశేషాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో లాభాలు ఈ టెలిగ్రామ్ యాప్లో ఉన్నాయి. ఇక ఈ టెలిగ్రామ్ యాప్ను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్తో సైన్ అప్ చేయాలి. మీరు జాయిన్ అవ్వాలనుకున్న గ్రూప్స్, ఛానల్స్ను ఇన్వైట్ లింక్ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఛానల్ గ్రూప్లో క్రియేట్ చేయొచ్చు. స్టూడెంట్స్ అయితే క్లాస్ నోట్స్, డౌట్స్, క్లారిఫికేషన్స్, తర్వాత కాంపిటేటివ్ క్విజ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే బిజినెస్ ఓనర్స్ వాళ్ళైతే వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి, కస్టమర్స్ని అప్డేట్ చేయడానికి, ఆఫర్స్, డెలివరీ విషయాలను టెలిగ్రామ్లో ఉపయోగించుకోవచ్చు. ఇలా మరెన్నో పవర్ఫుల్ ఫీచర్స్ మన ఈ టెలిగ్రామ్ యాప్ని వాడుకోవచ్చు. ఇకపోతే ఈ టెలిగ్రామ్ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, దానిలో ఉన్న ఏ యూజెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఏవి ఉన్నాయన్న విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్లే స్టోర్ నుండి టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాము. అది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది అనమాట. ఈ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ముందు ప్లే స్టోర్లో పోయి సర్చ్ ఆప్షన్ దగ్గర టచ్ చేసాము అని అంటే, టెలిగ్రామ్ టైప్ చేసాము అని అంటే టెలిగ్రామ్ యాప్ వచ్చేస్తుంది. అక్కడ మనము ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక 2 మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక 4 డిజిట్ నంబర్ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేసాము అని అంటే ఒక 2 స్టెప్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం సబ్మిట్ చేసాము అని అంటే క్లియర్, అంతే, టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ టచ్ చేసాము అని అంటే లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది మన లోగో అనమాట. పైన D అనేది ఉంది కదా, అది మన లోగో. మనకి ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు లోగో. ఇకపోతే నెక్స్ట్, ఇక్కడ రైట్ సైడ్లో ఒక హాఫ్ మూన్ ఉంది కదా, అక్కడ టచ్ చేసాము అని అంటే వైట్ ఉంటుంది అనమాట. తర్వాత ఈ విధంగా ఫుల్ వచ్చింది అని అంటే
ఫుల్ మూన్ వచ్చింది అని అంటే అది నైట్ వెళ్ళిపోతుంది, బ్లాక్లో వచ్చేస్తుంది స్క్రీను. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ మై ప్రొఫైల్, ఇది వచ్చి నా యొక్క ప్రొఫైల్ నేమ్ అనమాట. మనం ఏది సెట్ చేసుకుంటే అదే వస్తుందన్నమాట. నా బయో నెంబర్ ఏమి ఇచ్చాము అని అంటే సోను అని ఇచ్చాను. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ టచ్ చేసాము అని అంటే ఎడిట్ ఇన్ఫో అనమాట. అక్కడ ఎడిట్ ఇన్ఫో టచ్ చేసాము అని అంటే మనము మన నేమ్ ఏం పెట్టుకోవాలనుకుంటే అది టైప్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఏదైనా యువర్ ఛానల్ అంటే మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే అది కూడా ఇక్కడ మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. యువర్ బయో అంటే మనము ఏది అయితే పేరు ఇచ్చామో అక్కడ బయోగా మన పేరు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయిన తర్వాత యువర్ బర్త్డే అంటే బర్త్డే కూడా మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. మన ప్రొఫైల్లో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? అది ఎడిట్ ప్రొఫైల్. నెక్స్ట్ సెట్ ప్రొఫైల్ ఫోటో అనమాట. మనకు కావాలి అని అంటే మనం ఏదైనా కానీ ప్రొఫైల్ ఫోటో ఇందులో గ్యాలరీలో ఉన్న వాటిని మనం ఏమైనా సెట్ చేసి పెట్టుకోవచ్చు. కావాలి అని అంటే ప్రొఫైల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ ప్రొఫైల్ కలర్, మనకు కావాల్సినది కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అని అంటే సెట్ చేసుకోవచ్చు. సెట్ యూజర్ నేమ్, మనకు కావాలి అని అంటే ఈ యూజర్ నేమ్ మనము మొబైల్ నెంబర్ లేకున్నట్టు యూజర్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. యూజర్ నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఎవరికైనా ఈ యూజర్ నేమ్ సెట్ చేసాము అని అంటే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ యూజర్ నేమ్ మాత్రం ఇచ్చాము అని అంటే వాళ్ళు మనకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవుతారు. సో ఇది చాలా బెనిఫిట్. యూజర్ నేమ్ పెట్టుకున్నాము అని అంటే చాలా బెనిఫిట్. మన మొబైల్ నెంబర్ ఎవరికి తెలియచేయాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే న్యూ గ్రూప్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ మనకు ఉంటాయి, అందులో కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. మెసేజెస్ కూడా మెసేజెస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇకపోతే సెట్టింగ్స్ మనకు ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చామంటే చార్ట్ సెట్టింగ్స్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనమాట. ఇందులో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది మన టెలిగ్రామ్ యాప్. సో వెరిఫికేషన్ కంపల్సరీ. ఓకేనా? ఆటో డిలీట్ మెసేజెస్ అంటే మనకు ఎన్ని రోజులు ఉండాలి, మనకు మెసేజెస్ చాలా గ్రూప్స్లో చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. అది ఎన్ని రోజులు వరకు ఉండాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. 1 డేవా, 1 వీకా, 1 మంత్ అనేది మనం ఇక్కడ 1 వీక్ అంటే 1 వీక్లోనే డిలీట్ అయిపోతాయి, 1 డే అంటే 1 డేలోనే డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా మనం సెట్ చేసి పెట్టుకున్నాము అని అంటే ఎప్పుడైనా మనకు అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట. ఇకపోతే పాస్కోడ్ లాక్, ఈ లాక్ అంటే మనకు వాట్సాప్లో కూడా ఏ విధంగా ఉందో లాక్ సిస్టమ్ అదే విధంగానే మనం ఇక్కడ కూడా లాక్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. బ్లాక్డ్ యూజర్స్ని కూడా మనం అనవసరమైన వాళ్ళని యూజర్స్ను మనం బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ యూజర్స్ని బ్లాక్ చేసుకోవచ్చు. డివైజెస్, మనకు డివైజెస్ అంటే ఇందులో టెలిగ్రామ్లో ఒక 4-5 ఒకే మొబైల్ నెంబర్తోనే 4-5 డివైజెస్లో కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇదే టెలిగ్రామ్ యాప్ను ఒక 2-3 ల్యాప్టాప్లో కానీ మొబైల్స్లో కానీ మనం యూజ్ చేసుకునే డివైజెస్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫోన్ నంబర్ ప్రైవసీగా పెట్టుకోవాలి అని అంటే మన కాంటాక్ట్స్ వాళ్ళకి మాత్రమే కనిపించే విధంగా పెట్టుకోవచ్చు, లేదా ఎవరికి కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ నంబర్ అనేది ఇక్కడ ఎవరిబడి అని ఉంది, అందరికీ కనిపిస్తుంది. మై కాంటాక్ట్స్ వాళ్ళకి మాత్రమే నా నంబర్ కనిపిస్తుంది. నో బడి అంటే ఎవరికి కనిపించదు. ఈ విధంగా మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ ప్రొఫైల్ ఫోటో మనకు అందరికీ కనిపించేలాగా పెట్టుకోవచ్చు, లేదా ఎవరికి కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ సీన్ ఆన్లైన్ అంటే ఆన్లైన్లో మనం ఎప్పుడు లాస్ట్లో ఉన్నాము, ఎంతవరకు ఉన్నాము అన్న విషయము ఎవరికైనా తెలియాలి అని అంటే తెలిసే విధంగా పెట్టుకోవచ్చు, లేదా నోబడి అంటే ఎవరికి కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. లాస్ట్ సీన్ ఆన్లైన్ అనమాట. ప్రొఫైల్ ఫోటో, మన ప్రొఫైల్ ఫోటో అనేది అందరికీ కనిపించేలాగా పెట్టుకోవాలా, లేదా ఎవరికి కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నోబడి అంటే ఎవరికి కనిపించేది మన ప్రొఫైల్ ఫోటో, లేదా మనము మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపించే విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఫార్వర్డెడ్ మెసేజెస్ అందరికీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉంది. కావాలి అని అంటే పెట్టుకోవచ్చు, లేదా మనము ఎవరికి వద్దు అనుకుంటే మనం మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం డిసైడ్ చేసుకునే అవకాశం మన ఈ టెలిగ్రామ్ యాప్లో ఉందన్నమాట. ఇక ఫార్వర్డెడ్ మెసేజెస్, కాల్స్ కూడా అంతే. నెక్స్ట్ వాయిస్, ఈ కాల్స్ కూడా అంతే. ఎవరికైనా మనము సేమ్ టు సేమ్ అన్నీ నోబడి, మై కాంటాక్ట్స్, ఎవరిబడి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చుకోవచ్చు. మెసేజెస్, వాయిస్ మెసేజెస్ కూడా ఇందులో అవైలబుల్. డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు.
ఇకపోతే బయో అంటే చెప్పాను ఆల్రెడీ, మనం సెట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మన డీటెయిల్స్ అని ఇచ్చుకోవచ్చు. ఎవరికి కనిపించకుండా పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోవాలి అని అంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అది మన ఇంట్రెస్ట్ అనమాట. ఇది ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఇది జాగ్రత్తగా మనం అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము అంటే ఇది మన టెలిగ్రామ్ యాప్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక అన్నీ మనకు అనవసరమైనవి డిలీట్ అయ్యే విధంగా కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇందులో చాలా యూస్ఫుల్గా ఉంటుంది టెలిగ్రామ్ యాప్ను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టెలిగ్రామ్ యాప్ గురించి చాలా విషయాలు తెలియజేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేసుకుంటారని నమ్ముతూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.